మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన పట్ల ఆయన ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఓ తల్లి గర్భంలో 2 పిండములు పోరాడుతున్నాయి, 2 జనపదములు పోరాడుతున్నాయి. ఆ తల్లి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేసింది. వినండి, తలలు పైకెత్తి. ఆ తల్లి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవా, ఏంటి పోరాటం ఏంటి? గర్భములో ఈ పోరాటాలు ఏంటంటే, అప్పుడు దేవుడు అంటాడు, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి. వారిద్దరిలో జ్యేష్ఠుడు కనిష్ఠుడు అవుతాడు, కనిష్ఠుడు జ్యేష్ఠుడు అవుతాడు. చిన్నవాడు పెద్దవాడిని పరిపాలిస్తాడు, చిన్నవాడే జ్యేష్ఠుడుగా మారతాడని దేవుడు ఆ తల్లికి చెప్పాడు. ఆ మాట విని ఆమె తన మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తుందండి. ఇద్దరు ఎదుగుతూ వచ్చారు. పెద్దోడు వేటాడుటలో నేర్పరిగా ఉండి అడవి చుట్టూ తిరుగుతుండేవాడు, వేటాడుటలో నేర్పరి అయిన. చిన్నవాడు గుడార నివాసి, ఇంటి పట్టున ఉండేవాడు, తల్లికి తోడుగా ఉండేవాడు. ప్రేమైన వారు, అన్ని విధాలుగా ఆలోచించిన ఏశావు విశేషాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన ఎర్రనివాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేహమంతా రోమాలు ఉంటుంది, ఎర్రనివాడు. మన ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి చూస్తారు. చూడడానికి వచ్చినప్పుడు ఆ కుర్రోడు ఎర్రగా ఉన్నాడు అనుకోండి, అయ్యో ఎంత ఎర్రగా ఉన్నాడు అని అంటారు. ఫోకస్ అంతా వాళ్ళ మీద వెళ్తారు. ఇంకొకటి పుట్టినప్పుడు నల్లగా ఉన్నాడు అనుకోండి, యాకోబు నల్లగా ఉన్నాడని కాదండి, కొంచెం నల్లగా ఉన్నాడు అనుకోండి, ఏంటో మరి ఆ ఎరుపుకి ఆ రంగుకి అంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. నల్లోళ్ళు మనం ఇలా అన్నాం అనుకోండి, నల్లోళ్ళు అంటారు, తెలుపు నా అరికాళ్ళలో ఉంటుంది, నలుపు నా తల మీద ఉంటుంది అంటారు. ఏదో ఒకటి చెప్పుకొని పాపం కవర్ అవ్వాలి కదండి. సో పుట్టినప్పటి నుండి స్పెషల్ ఎవరంటే ఏశావనే చెప్పాలి. వాళ్ళ నాన్న తండ్రి ప్రేమ ఎక్కువగా ఎవరికి అందిందంటే ఏశావుకి అందింది. అండ్ వేటాడుటలో నేర్పరి, టాలెంటెడ్ అండి, వేటాడుట నేర్పరి, వెళ్ళి వేటాడి వస్తాడు. అండ్ ప్రియులరా, వేటాడి మాంసం తీసుకొస్తే ఆ బజార్లో ఉన్న పిల్లలందరూ కూడా ఏశావు వచ్చాడని అందరూ పోగైపోతారు. ఆయన అక్కడే బజార్లో భోగి మంట అంటారు కదండి, అట్లా మంటేసి అక్కడే ఆ మాంసాన్ని ఉడకబెట్టి అందిస్తుంటే, లేకపోతే కాల్ చేస్తుంటే పిల్లలందరూ తింటుంటారు. ఫాలోయింగ్ అంతా ఏశావుకి ఎక్కువ ఉంటుంది. యాకోబు గుడార నివాసి, కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే యాకోబు జ్యేష్ఠుడుగా మారుతాడు, యాకోబు గొప్ప జనముగా మార్చబడతాడు. యాకోబు మీద దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం గొప్పది. తల్లిగా చెప్పాడు, దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశానికి వ్యతిరేకంగా విరుద్ధంగా లోకమంతా ఏకమై మీదికి వచ్చిన నీ పట్ల దేవుడు ఉద్దేశించిన వాటిని దేవుడు తప్పక నెరవేర్చబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ తండ్రి కొడుకులు ఇద్దరు ఏకమైపోయి, ఇస్సాకు అండ్ ఏశావు ఇద్దరు ఏకమైపోయి మరి ఏం ప్లాన్ చేశారో తెలీదు. ఇంట్లో ఒక కార్యం జరగబోతుంది. తండ్రి యొక్క ఆశీర్వాదాలు తన పెద్ద కుమారుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఓ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి 10 మందిని పోగు చేసి 10 మందికి భోజనాలు పెట్టి అందరూ మాట్లాడుకొని సెలబ్రేట్ చేసుకునే ఈవెంట్ అది. కానీ రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రహస్యంగా పనులు చేయవలసిన అవసరం ఏముంది? ఇచ్చేది ఆశీర్వాదమే కదా, ఇచ్చేది వారసత్వమే కదా. ఇలాంటి ఒక గొప్ప పని జరిగేటప్పుడు కనీసం నీ భార్యకైనా చెప్పాలి కదా. ఇస్సాకు నీ భార్యను పిలిచి, ఇలా నేను పెద్దోడిని అభిషేకించబోతున్నాను, పెద్దోడిని ఆశీర్వదించబోతున్నాను, అతన్ని జ్యేష్ఠుడుగా అనౌన్స్ చేయబోతున్నాను, నా ఆస్తిలో 2 భాగాలు ఆయనకి వెళుతుంది, దేవుని ఆశీర్వాదం ఆయన మీదే ఉంటుంది, ఆయనకి బాధ్యత ఇవ్వబోతుంది. చెప్పొచ్చుగా, భార్యకి చెప్పొచ్చు కదా. భార్యకి చెప్పలేడు. చిన్న కొడుకుని పిలిచి మీ అన్నయ్యని నేను చెప్పొచ్చు కదండి, చెప్పలేకపోయాడు. వాళ్ళిద్దరు సీక్రెట్గా మాట్లాడుకొని, నీ వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని పెద్దోడికి చెప్తే, ఏశావుకి చెప్తే, ఏశావు వేటాడి మాంసం తీసుకురావడానికి కనీసం ఏశావు అయిన తల్లికి చెప్పొచ్చు కదా. మనుషులు ఎన్నో కుట్రలు చేస్తారండి, ఎన్నో కుయుక్తిగా ప్రవర్తిస్తుంటారు. మనుషులు ఎవరెవరి మనసులో ఏమోనే తెలియదు. లోకలు అంటుంటే ఏ పుట్లో ఏ పాము ఉందో ఎవరికి తెలిసినట్లు ఎవరెవరి మనసులో ఏం ఉద్దేశాలు ఉంటాయో మనకు తెలీదు. తెల్లగున్నవన్నీ కూడా పాలనుకుంటాం మనం. ఎవరి మనసులో ఏముంటాయో తెలీదు. మీ కుటుంబ సభ్యులో ఉండొచ్చు, మీ బంధువులో ఉండొచ్చు, మీ రక్త సంబంధికులు ఉండొచ్చు, నీ స్నేహితుల్లో ఉండొచ్చు. ఎవరెవరు నీ విషయంలో ఏ కీడును ఉద్దేశించారో తెలీదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులవి. మనుషుల ఉద్దేశాలు మనకు అంతగా కనబడకపోవచ్చు. ఎంత తంత్రాలు చేసినా, కుయుక్తి చేసినా వాడు రావడం ఆలస్యమైంది. యాకోబు వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
రావలసిన ఆశీర్వాదం, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ యాకోబు మీదకి వచ్చింది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా. నా దేవుడు మీ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉద్దేశించున్నాడండి. ఆ ఉద్దేశాలన్నిటిని ప్రభు నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఈ పూట తిని రేపు చావాలి, దాన్ని తప్ప వేరొక మార్గం లేదని అనుకుంటుంది ఆ తల్లి. ఓ విధవరాలు పిండి లేదు, కరువు, దేశంలో కరువు, కొంచెం పిండి కొంచెమే నూనె ఉంది, ఏం చెయ్యాలో తోచని పరిస్థితి, చావడం తప్ప వేరొక పరిష్కారం లేదని చచ్చే ముందు ఒక పూట తిని చనిపోదాం అనుకునింది. ఈమెలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, వింటున్నారండి, చచ్చే ముందు తిని చావాలనుకునేది పాపం. చచ్చే లోపల చచ్చే వాళ్ళకి మళ్ళీ తినడం ఎందుకు, అంతే కదండి. ఓ తల్లి భర్తను ఎప్పుడు భయపెడతా ఉంటుందంట, నేను చేస్తా అని. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, నేను చేస్తా అన్నవాడు పొరపాటున చావుడు. మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి. నేను చేస్తా నేను పోతాను భయపెడుతుంటే ఒకరోజు విసుగొచ్చే వేళ అని గదుముకున్నాడు. అంతేనా అన్నది, అంతే అన్నాడు. నేను పోతున్నా అంటే సరిపో అన్నాడు. వెళుతూ గుమ్మం దాకా వెళ్ళి, ఒరే పెద్దోడా, ఆ పూల గొడుగుందిగా అది తీసుకురా, ఎందుకంటే వర్షం వస్తుందట. చచ్చేదాన్ని గొడుగు ఎందుకండి, ఎట్టు చావడానికి వెళ్ళినప్పుడు గొడుగు ఎందుకు, మొత్తం మీద గొడుగు వేసుకొని వెళ్ళిందంట. 1-2 గంటలు అయింది. కట్టుకున్నవాడు తప్పదండి పాపం, 3 ముడి వేసాడు, 7 అడుగులు నడిచాడు, కలిసి 10 ఏళ్ళు కాపురం చేశాడు కదండి. ఏం చేస్తాడు పాపం. సరే అని చెప్పి ఎడ సచ్చిందో అని పోయేటప్పుడు, ఒరే పెద్దోడా, ఆ ఊరు బయట ఒక బావి ఉంది చూడు, పెద్ద బావి, దాంట్లో పడతా, మీ నాన్నకు చెప్పు, మళ్ళీ వెతుక్కుంటాడేమో మళ్ళా అని. పాపం మంచిదే, వాళ్ళ ఆయన మళ్ళీ అక్కడిక్కడ వెతుక్కోకుండా అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళింది అనమాట. తర్వాత ఈయన ఒక 2 గంటల తర్వాత వెళ్ళి చూస్తే ఆ బావి కట్ట మీద, మనకి కర్ణాటక రాయలసీమ ఏరియాలో ఎక్కువగా బావి కట్ట పదం వాడుతూ ఉంటారు. ఆ బావి కట్ట మీద కూర్చొని ఉందనమాట. ఆ కట్ట మీద కూర్చొని ఉంటే అప్పుడు ఈయన వచ్చేసి, ఏం పాప, ఏనమ్మా ఏనాయితు, ఏమైంది ఇంకా చావలేదా అని అడిగితే, నీళ్ళు చల్లగుందా, మరి చలిగా ఉంది, అందుకే ఇక్కడ కూర్చున్నా. మరి ఇంతకు నీళ్ళలో దూకే అవకాశం ఉందా లేదా ఈరోజు అంటే, అది చూస్తున్నా, చూస్తూ ఉండు. ఏడ్చినట్టుంది కానీ లేచిరా పోదామంటే, బయలుదేరు వెళదామంటే వెళ్ళి ఆయనకు ముందు లేచి నడిచి వస్తుంది అనమాట. కానీ ఈ విధవరాల్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, చచ్చిపోవడమే, వేరే మార్గం లేదు. చావాలనుకుంటే చచ్చే ముందు తిని చనిపోదామని పాపం పుల్లలు ఏరుకోవడానికి కోసం ఆమె వెళ్ళింది. పుల్లలు ఏరుకుంటా ఉందండి. పక్కింటి ఆంటీ చూసి, ఏమ్మాయి సరిపోతుందా, 4 పుల్లలు, ఈ 4 కట్టె పుల్లలు సరిపోతాయా, ఇంకొక 4 తీసుకోవచ్చు కదంట. అమ్మా నేను ఎట్టు చేస్తాను, ఇన్ని పుల్లలు తీసుకెళ్ళి ఏం చేసేది, ఈ పూట వంటకి 4 పుల్లలు అయి సరిపోతుంది, ఎక్కువ తీసుకెళ్తే ఎట్టు నేను రేపు చేస్తాను, రేపు ఎట్టు చేస్తాను, ఈ పుల్లలు ఎవరు తీసుకెళ్తారు, అందుకే 4 పుల్లలు చాలేమంటే, ఏమైంది దీనికి అనుకున్నారు వాళ్ళు. అంతలోపల దైవ సేవకుడు కనిపించాడు. అమ్మా తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. తెత్తంలే బాబు అనింది. వస్తూ నాకు ఒక రొట్టె ముక్కను తీసుకొస్తావంటే, అప్పుడు ఆమంటది, అయ్యా ఏం పరీక్ష అయ్యా ఇది, చూస్తే నీవు ఒక సేవకుడిలాగా ఉన్నావు, యాజకుడు దేవుని సేవకుడిలాగా ప్రవక్తలాగా ఉన్నావు, ఇదేం పరీక్ష అయ్యా, ఇట్లాంటి పరీక్ష వచ్చి పడింది. మా ఇంట్లో తొట్టిలో కొంచెమే పిండి కొంచెమే నూనె ఉంది, పుల్లలు లేకపోతే 4 పుల్లలు ఏరుకెళ్ళి వండుకొని తిని, ఈరోజు తిని రేపు చావాలి తప్ప వేరే మార్గం లేదనుకున్నాను. ఆ అప్పం కూడా నీవు అడుగుతున్నావు కదయ్యా అని అంటే, లేదమ్మా ముందు వెళ్ళి నాకు మొదటి అప్పం తీసుకురమ్మంటే వెళ్ళి ఆమె రొట్టె తయారు చేసుకుని ఏలి అని ఇంట్లో పిలిచి ఆయనకు వడ్డించడం జరిగిందండి. విచిత్రమైన విషయం చెప్పనండి, అప్పం చేసి ఆయనకు వడ్డించి, ఇక సరే ఆ తొట్టినంత కడిగి చేతులు కడుక్కొని మంచినీళ్ళైనా తాగుదామని చెప్పి ఆ తొట్టిలో అలా తొంగి చూస్తే తొట్టిలో పిండి అలాగే ఉంది. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా, హల్లెలూయా. ఇదేంటిది విచిత్రంగా ఉంది, ఇప్పుడే కదా పిండి తీశాను, రొట్టె చేశాను, నేనేనా చేసింది, ఇంతకు నేను కలగన్నానా, నిజమా పిండి ఇలాగే ఉంది ఏంటి అని మరలా ఆ పిండి గబక్కని తీసుకుని ఇంకొక రొట్టె చేసి, ఏంటండి వాడు కొడుకుని పిలిచి, రారా నీవు ఇక్కడే ఉండరా, నాకేదో కొంచెం భ్రమలాగా ఉంది కానీ ఇట్రా అని పిలిచి వాడికి ఆ రొట్టె ఇస్తే వాడు తిన్నాడు. నువ్వు తింటానే ఉండరా ఇప్పుడే చెప్తానని ఆ తొట్టిలోకి ఇలా తొంగి చూస్తే పిండి అలాగే ఉంది. చప్పట్లు కూడా అందరు గట్టిగా.
ఇదేంటి ఇది ఎంతగా ఉంది, విచిత్రంగా ఉంది. నా పిండిని మరలా తీసుకుని ఒక రొట్టె చేసుకొని ఆడు తింటున్నాడు, అవతల ఏలియా తింటున్నాడు, ఇటు ఏం తింటుంది. తింటూ తొంగి చూసింది, పిండి అలాగే ఉంది. చనిపోవాలనేది ఆమె ఉద్దేశం అండి, బ్రతికించాలనుకునే దేవుని ఉద్దేశం. చప్పట్లు కొడదామందరూ గట్టిగా. కరువు కోరల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బ్రతికించబోతున్నాడు. మీ అవసరాలు అక్కర్లను తీర్చగలిగిన సైన్యములకు అధిపతికి యెహోవా ఉద్దేశించాడు. ఆ ఉద్దేశాలన్నిటిని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనలందరినీ దేవుడు ఊరికనే సృష్టించలేదు. ఊరికే ఏదో పుట్టాము, పెరిగాము, బతికాము, తిన్నాము, చచ్చాము అని అనుకోవద్దు. మీలో ఒక్కొక్కరి పట్ల దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనది. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. నీవు ఎక్కడ పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి, నీవు ఎలా బ్రతకాలి, సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడు, ఉద్దేశించిన దేవుడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఉద్దేశం నెరవేర్చబడ్డానికి నిన్ను నీవు అప్పగించుకోగలిగితే సైన్యములకు అధిపతికి యెహోవా మాట ఇచ్చాడు, మాటను నిలబెడతాడు, ఉద్దేశించాడు, ఉద్దేశాలన్నిటినీ నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.